హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో ప్రజాపాలన అప్లికేషన్ గురించి మరొక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. అందరికీ డబ్బులు జమ. సో ప్రజాపాలనకు సంబంధించిన వచ్చిన గుడ్ న్యూస్ ఏందో ఈ వీడియోలో చివరి వరకు చూసి తెలుసుకోండి. ప్రతి ఒక్కరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయట్లేదు. అలా చేస్తేనే ఈ వీడియో చాలా వరకు రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ప్రజాపాలన అప్లికేషన్కి సంబంధించి ఇప్పుడు మనకు వచ్చిన న్యూస్ అయితే చూద్దాం. సో ప్రజాపాలన అప్లికేషన్ గురించి ఒక తీపి కబురు అయితే రావడం జరిగింది. ఈ నెల వరకు 6 వరకు అప్లికేషన్స్ మనకి తీసుకునే అవకాశం అయితే ఉంది. సో ఎవరైతే అర్హులు అవుతారో వారందరికీ డబ్బులు కూడా జమ చేస్తాము. అదేవిధంగా ఎవరైతే అప్లై చేసుకుని వారు ఉంటారో సో వారికి మరొక అవకాశం కూడా కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి బట్టి విక్రమార్క కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రతి 4 నెలలకు ఒకసారి ప్రజాపాలన అప్లికేషన్స్ తీసుకుంటాము. ఇప్పుడు ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ పెట్టుకున్న అప్లికేషన్స్కి రివ్యూ చేసి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ మళ్ళీ అకౌంట్లోకి నిధులు జమ చేస్తామని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇది ఎప్పటికీ నిరంతరం జరిగే ప్రక్రియ కాబట్టి ఇప్పుడు అప్లికేషన్స్ 6 వరకే తీసుకొని ఆపేస్తాము. తర్వాత మళ్ళీ 4 నెలల తర్వాత ఎవరైతే రేషన్ కార్డుతో కొత్తగా మళ్ళీ అర్హులు అవుతారో సో వారందరికీ మరొక అవకాశం కల్పిస్తాము. ఇట్లా 4 నెలలకు ఒకసారి అప్లికేషన్ తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒకేసారి అందరికీ అప్లికేషన్స్ తీసుకోవడం సాధ్యం కాదు. ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు అర్హులుగా వస్తుంటారు. వారందరికీ మళ్ళీ అవకాశం కల్పించాలి కాబట్టి తెలంగాణలో ఇప్పటి నుంచి ప్రజాపాలన అప్లికేషన్ ప్రతి 4 నెలలకు ఒకసారి ఇప్పుడు ఎట్లయితే ఈవెంట్ పెట్టామో అంటే ఇప్పుడు ప్రజెంట్గా తెలంగాణలో ఎట్లయితే అప్లికేషన్స్ తీసుకుంటున్నామో అదేవిధంగా మళ్ళీ 4 నెలల తర్వాత మళ్ళీ ఇట్లనే అప్లికేషన్స్ తీసుకుంటాము. ఇది మొదటిసారి ఇట్లా విడతల వారీగా మేము ఈ యొక్క ప్రాసెస్ని అయితే కంప్లీట్ చేస్తాము. ఎవరు ఐధైర్యపడొద్దు. సో ఎవరైతే ఇప్పుడు తీసుకున్న అప్లికేషన్స్ అన్నింటినీ పూర్తిగా మేము చెక్ చేసుకొని ఎవరు అర్హులుగా ఉంటారో వారందరికీ డబ్బులు వేస్తాం. మరింత రూపకల్పన చేసుకొని నెక్స్ట్ సారికి అప్లికేషన్స్ అయితే ఈజీగా అయ్యే విధంగా మేము తీసుకుంటాము అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. తెలంగాణలో ఎవరైతే ఇంతటితో ఆగిపోతుంది, ఈ 6 తారీఖు వరకు అప్లై చేసుకుంటే డబ్బులు వస్తాయి, ఇటువంటి ఎవరైతే అనుకుంటున్నారో వారందరికీ ఆల్రెడీ క్లారిఫికేషన్ అయితే ప్రభుత్వం నుంచి ఇవ్వడం జరిగింది. ఇంకా ఫర్దర్గా ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కానీ ప్రజాపాలన కానీ ఏ అప్డేట్స్ వచ్చినా మన ఛానల్ నుండి తెలియజేస్తాను. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.